హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 17వ భాగాన్ని వినేద్దాం. అన్నీ తెలుసుకున్నావు కదా బావా, నన్ను పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉందాం అంటుంది ద్రోణ గట్టిగా నవ్వుతూ. ఏంటి, నా పొలాలు నా ఆస్తి మహల్ చూసి మోసపడినట్టున్నావు? అందుకే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా? అప్పుడే ఇంట్లోకి ఒకరొచ్చి ఇది ఎన్నటికీ జరగదు అని చెప్తారు. ఇద్దరు ఆ సైడ్ తిరిగి చూస్తారు. అక్కడ సింహాచలం నిలబడి ఉంటాడు. కామాక్షి పరిగెత్తుకుంటూ వెళ్ళి సింహాచలాన్ని హగ్ చేసుకుని, నాన్న, విన్నారు కదా, బావా నన్ను పెళ్లి చేసుకోడట. అన్నీ విన్నాను. సింహాచలం ద్రోణ దగ్గరకొచ్చి, ఎందుకు పెళ్లి చేసుకో, నా కూతురికి ఏం తక్కువ? మామయ్య, ఏమీ తక్కువ కాదు. నేను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు. అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు చూడు అల్లుడు, భార్యలాగా ఊహించుకొని చూడు. నాకు పెళ్లి మీదనే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా భారీగా ఎందుకు? మంచిగా చెప్తున్నాను ద్రోణ, కామాక్షిని పెళ్లి చేసుకో. ద్రోణ ఒక లుక్కిస్తాడు సింహాచలానికి. ఏంటి మావయ్య అలా మాట్లాడుతున్నారు? నీ మంచిగా చెప్తున్నాను. నువ్వు బాగుండాలనే కోరుకుంటున్నాను. మీ అమ్మలాగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది. వాళ్ళ అమ్మ మాట వచ్చేసరికి ద్రోణ కోపంగా, మావయ్య, మా అమ్మ ఏం చేసిందని వెళ్ళింది? ఆ వయసులో మా అమ్మ ఎందుకు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. సింహాచలం నవ్వుతూ, చిన్నపిల్లలు, నీకేం అవసరం? నా కూతుర్ని చేసుకో చాలు, హ్యాపీగా ఉండొచ్చు. పోయిన వాళ్ళ గురించి ఎందుకు అలడు? ద్రోణ అనుమానంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి నాన్న, ఏం జరిగింది? తను వెళ్ళిపోయినప్పుడు మీరు చిన్నపిల్లలని చెప్పాను కదా, వదిలే, బావని ఎలాగైనా నువ్వే పెళ్లి చేసుకుంటావు. నేనన్నీ రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కామాక్షి గదిలోకి వెళ్ళిపోగానే సింహాచలం గదిలోకి వెళ్తుంటే వెంగమాంబ వచ్చి బావా అని పిలుస్తుంది. వెనక్కి తిరిగి చూస్తాడు. వెంగమాంబాని చూసి, ఏంటి, ఏమైనా పనా అన్నాడు. లేదు బావా, ద్రోణాతో ఏదో వాదిస్తున్నట్టున్నావు. ఏం లేదు, కామాక్షిని పెళ్లి చేసుకోమన్నాను, తనకిష్టం లేదన్నాడు. కోపంగా చెప్పాను. కామాక్షికి పల్లెటూరు అంటేనే పడదు కదా, సిటీలో ఎవరైనా అబ్బాయిని చూసి చెయ్యొచ్చు కదా. పల్లెటూరు వాడు ఎంత కోటీశ్వరుడు, ఎవరికి తెలుసు సిటీ వాడికి ఏముంటుందని. ద్రోణాతోనే పెళ్లి చేస్తాను అని అంటాడు సింహాచలం. వాడు వింటానో వినడో, మా అన్నలాగా కాదు ద్రోణ అంటుంది వెంగమాంబ. మీ నాన్న మీ అన్నయ్య లాంటోళ్ళని నేను ఏమీ మాట్లాడకుండా చేశాను, ఎంత చూసి వచ్చాను అంటూ మీసం తిప్పుకుంటూ గదిలోకి వెళ్తాడు సింహాచలం. వెంగమాంబ గదిలోకి వెళ్ళి తన భర్తను లేపి అంటుంది, చూసావా, బావ ఇలా ప్లాన్ చేస్తున్నాడు, కామాక్షిని ద్రోణాకి ఇయ్యాలని చూస్తున్నాడు. మీ ఇద్దరి బుద్ధి అంతే కదా, ఈ ఆస్తి అంతా దోచుకోవాలని నువ్వు మీ బావ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తన కూతురుని అంటకట్టి ఆస్తి మొత్తం దక్కించుకోవాలనుకుంటున్నాడు. నేను ఆస్తికి ఆశపడింది మా అమ్మ నాన్న సొమ్ముని, పరాయి వాళ్ళది కాదు. అయినా నాకొస్తే నీకు వచ్చినట్టు కాదా అండి, సంజనాని ద్రోణాకిచ్చి పెళ్లి చేద్దాం అంటుంది వెంగమాంబ. అవసరం లేదు, ద్రోణ చాలా మంచివాడు, అతడు నీ కూతుర్నే చేసుకోడు. సంజనాకి మంచి అబ్బాయిని చూసి నేనే పెళ్లి చేస్తాను. నువ్వు సంజన పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దు. వెంగమాంబ కోపంగా, ఏం మాట్లాడుతున్నారండి, వేరే వాడితో ఏంటి, ద్రోణాతో పెళ్లి చేస్తే ఆస్తంతా మనదే అవుతుంది. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. సంజన పెళ్లి విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. మీ పాపాలు మీకే తగులుతాయి. నా కూతురు దగ్గరికి తీసుకుని రావద్దని బెడ్ మీద అటు తిరిగి పడుకుంటాడు. భర్తని తిట్టుకుంటూ అలాగే కూర్చుంటుంది. గదిలోకి వెళ్ళిన సింహాచలం మీనాక్షితో, కామాక్షికి ద్రోణాకి పెళ్లి చేద్దాం, మీ అమ్మ నాన్నతో మాట్లాడు అంటాడు. నేను ఆ విషయం ద్రోణాతో మాట్లాడాను, వాడికి పెళ్లి ఇష్టం లేదన్నాడు, ఇంకేం మాట్లాడతాను? అలాగే అంటాడు. నా కూతుర్ని ద్రోణ పెళ్లి చేసుకోవాలి, ఎలాగైనా మీ అమ్మా నాన్నతో చెప్పి ద్రోణాన్ని పెళ్లి కొప్పించమను. వాడికి ఇష్టం లేనిది ఎందుకు పెళ్లి చేస్తామండి, అవసరం లేదు. నేను చెప్పిన పని మాత్రమే చేయి. రేపు ఉదయాన్నే మీ అమ్మా నాన్న పెళ్లి చేయమని చెప్పు. ద్రోణ వాళ్ళ మాట కంపల్సరీగా వింటాడు. నేనైతే మాట్లాడను, కావాలంటే మీరే వెళ్ళి అడగండి. చెంప మీద కొడతాడు మీనాక్షిని. ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు, నేను ఎంత చెప్తే అంత. మర్యాదగా వెళ్ళి మీ అమ్మా నాన్నని పెళ్లి గురించి మాట్లాడు, తర్వాతంతా నేను చూసుకుంటాను. మీనాక్షి బాధగా అలాగే పడుకుంటుంది. ద్రోణ గదిలోకి వెళ్ళి ఆలోచనలో పడతాడు. అసలు అమ్మకి ఏం జరిగింది, ఎందుకు వెళ్ళింది, వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటి వరకు వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు అనుకున్నాను. నాన్న అసలు ఏమీ మాట్లాడట్లేదు, తెలుసుకోవాలనుకుంటాడు. తన గదిలో నుంచి బయటకు వచ్చి వాళ్ళ నాన్న గదిలోకి వెళ్తాడు. మెల్లగా డోర్ తీసి గదిలోకి వెళ్తే బెడ్ మీద పడుకుని ఏదో పైకి చూస్తూ ఆలోచనలో ఉంటాడు శుక్ల. అలికిడి వినిపించేసరికి తిరిగి చూస్తాడు. కొడుకు ఎన్నడూ లేనిది తన గదిలోకి వస్తుంటే లేచి కూర్చుని, ఏంటి ద్రోణ ఇలా వచ్చావు, నాతో ఏదైనా మాట్లాడాలా అన్నాడు. వాళ్ళ నాన్న పక్కన కూర్చొని వాళ్ళ నాన్న చేయి తీసుకుని, నాన్న, నువ్వు ఇలా ఒంటరిగా కూర్చుంటున్నావు, అసలు ఏదీ పట్టించుకోవట్లేదు, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తారా?
ఇన్ని సంవత్సరాల్లో కొడుకు ఎప్పుడూ అలా దగ్గరికి రాలేదు. ఏం అడుగుతాడా అని. చెప్పు ద్రోణ, నీకేమన్నా కావాలా? ఇస్తాను. అయితే ప్రామిస్ చేయండి. శుక్ల వెంటనే చేతిలో చెయ్యేసి, నీకు ఏది కావాలన్నా ఇస్తాను. నీ ఇష్టంగా అడుగు. అమ్మ అమ్మ కావాలి నాన్న. మా అమ్మ ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది? నేను ఎప్పుడు అడిగినా అమ్మమ్మ తాతయ్య దాటేస్తున్నారు. అసలు అమ్మ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? శుక్ల వెంటనే కోపంగా తన చేయి తీసేసుకుని, అది తప్ప ఇంకేదైనా అడుగుతురోనా? ఈ ఆస్తంతా నీదే. నువ్వు ఎక్కడికి వెళ్ళి బ్రతకాలన్నా బ్రతకొచ్చు. అమెరికాకి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు, ఎంజాయ్ చెయ్యి. నీ ఇష్టంగా ఏదైనా చెయ్యి, నేను ఒప్పుకుంటాను. కానీ అమ్మ గురించి మాత్రం అడక్కు. ద్రోణ కోపంగా, అదే అడుగుతున్నాను. నాకు అమ్మే కావాలి. అమ్మ లేని లోటు ఏంటో నాకు తెలుసునన్న. మామయ్య ఏంటి అలా మాట్లాడ్డాడు? మీ అమ్మలాగా వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటున్నాడు. అంటే అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది? అసలు ఎవరు వెళ్ళగొట్టారు? శుక్ల ద్రోణాన్ని చూస్తూ, ఏంటి మీ మామయ్య అమ్మ వెళ్ళిపోయిందని చెప్పాడా? అసలు ఏం మాట్లాడుకున్నారు మీరు? కామాక్షిని పెళ్లి చేసుకోమన్నాడు. చేసుకోనని చెప్పాను. అలాంటి ఉద్దేశం నాకు లేదు. చేసుకోలేకుంటే మీ అమ్మలాగా వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటున్నాడు. అసలు అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది? నాన్న, నువ్వు తప్ప ఎవరు నిజం చెప్పరు నాకు అన్నాడు. రావాల్సిన టైం వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది ద్రోణ. కానీ ఇంట్లో మాత్రం ఎవరిని నమ్మకు. నన్ను కూడా. నీ పనేంటో నువ్వు చేస్తూ ఉండు. నువ్వు ఎక్కువగా వల్లితో సంతోషంగా ఉంటావు. అలాగే ఉండు. నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. నువ్వు ఎప్పుడు తప్పుడు మార్గంలో పోవు, నాకు తెలుసు. అందరికీ మంచి చేసి వ్యక్తివి. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం మంచి వాళ్ళు కాదు. అదొక్కడు గుర్తుపెట్టుకో. ఏంటి నాన్న, నేనేది అడుగుతున్నాను, మీరేది చెప్తున్నారు? ఇద్దరూ అత్తలే కదా. అత్తలో మామయ్యలే మన ఇంట్లో ఉండేది. శుక్ల విరక్తిగా నవ్వుతూ, నేను అలాగే అనుకున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ ఆస్తి అంతటికీ మహల్కి నువ్వే ఏకైక వారసుడివి. నాకు ఈ వారసత్వము, ఈ మహలు అక్కర్లేదు. నాకు అమ్మ కావాలి నాన్న అంటాడు. శుక్ల అక్కడి నుండి కోపంగా లేచి వెళ్ళిపోతాడు. తండ్రి నుంచి ఏ సమాధానం రాకపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొడుకు తన గదిలో నుంచి బయటకొచ్చాక శుక్ల గదిలోకి వెళ్ళి తన బాధనంతా ఏడుపు రూపంలో పోగొట్టుకుంటాడు. ద్రోణ అర్ధరాత్రైనా బయటికెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటాడు. ఎంతసేపు తోటలో ఉంటాడో తనకే తెలీదు. ఉండి అలాగే అక్కడే పడుకునేస్తాడు. ఉదయాన్నే పనివాళ్ళు తోటలో తిరుగుతుంటే అక్కడ ద్రోణ పడుకోవడం ఉండడం చూసి గబగబా ఇంట్లోకి వెళ్ళి పెద్దమ్మగారు అని పిలుస్తారు. తను బయటకొచ్చి, ఏంట్రా ఇంత పొద్దున్నే అరుస్తున్నారు? ఏం లేదు పెద్దమ్మగారు, ద్రోణబాబు ఆ తోటలో పడుకున్నారు. అయ్యో అని తను ఆ తోటలోకి వెళ్తుంది. వాళ్ళ తోట మధ్యలో ద్రోణ పడుకునడం చూసి దగ్గరికెళ్ళి ద్రోణ అని పిలుస్తుంది. వాళ్ళ నానమ్మని గట్టిగా పట్టుకుని అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటాడు. తనకెక్కలేని బాధ, దుఃఖం వస్తుంది. ఇన్ని సంవత్సరాలకు తన తల్లి గుర్తుకొచ్చిందని బాధగా ద్రోణ లెగు అని లేపుతుంది. ద్రోణ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా వాళ్ళ నానమ్మను చూసి, నానమ్మ నువ్వేంటిక్కడ? ఏం లేదురా, తోటలో పడుకున్నావు. మీ అమ్మ గుర్తుకొచ్చినట్టుంది. ద్రోణకి ఒక్కసారిగా తనకి రాత్రి జరిగిందంతా గుర్తుకొస్తుంది. తన నానమ్మని గట్టిగా హక్ చేసుకుని, బామ్మ నాకు నా చుట్టూ ఏం జరుగుతుందో, అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పవా? ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను టిఫిన్ చేసి పెడతాను. అప్పుడే అక్కడికి నవ్వుతూ సింహాచలం వచ్చి, ఏంటి అల్లుడు ఇక్కడున్నావు? రాత్రంతా ఎక్కడే పడుకున్నావట? ఎందుకు అల్లుడు ఈ చెట్ల మధ్యలో హాయిగా బెడ్రూమ్లో ఏసీలో పడుకోక? వాళ్ళ మామయ్యని చూడంగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సింహాచలం వెళ్తూ, అత్తయ్య మీతో మీనాక్షి ఏదో మాట్లాడాలని ఉంది. ఏంటి అల్లుడు, నాతో ఏం మాట్లాడాలంట? కిచెన్లో ఉన్న మీ కూతుర్ని అడగండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనకేం అర్థం కాక కిచెన్లోకి వెళ్తుంది. వంట తయారు చేస్తున్న కూతుర్ని చూసి, మీనాక్షి ఏం మాట్లాడాలి నాతో? అల్లుడు నాతో ఏదో చెప్పాడు. తను బాధపడుతూనే, ఏం లేదమ్మా, తర్వాత మాట్లాడతానులే. కాఫీ తాగావా? తాగాను, కానీ ఏంటో విషయం చెప్పు. ద్రోణ ఎందుకో బాధగా ఉన్నాడు. అయ్యో అమ్మ, ఎందుకు, ఏమైంది? వాడికి వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చినట్టుంది. ఆ తోటలో వెళ్ళి పడుకున్నట్టున్నాడు. మీనాక్షి కళ్ళు నీళ్ళు పెట్టుకుంటూ తనని వదిలిని గుర్తు చేసుకుంటుంది. అక్కడికి అప్పుడే కామాక్షి అమ్మా అని గట్టిగా అరుచుకుంటూ వస్తుంది. మీనాక్షి కోపంగా, ఏంటి అరుస్తున్నావు? లేవంగానే ఆడపిల్లలాగా ఉండు. ఏంటమ్మా, డాడీ చెప్పింది వినపడలేదా? రాత్రి చెప్పాడు కదా అమ్మమ్మతో మాట్లాడమని. నువ్వేందో మాటలన్నీ దాటేస్తున్నావు. నువ్వు ఇందులో కలగజేసుకోకు కామాక్షి. నేను మా అమ్మతో ఎప్పుడు ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏం మాట్లాడాలి నాతో? ఏమీ లేదమ్మా, మీ అల్లుడు గారు చెప్పారు కామాక్షికి ద్రోణాకి పెళ్లి చేయాలని. మీరు నాన్న ద్రోణాన్ని ఎలాగైనా ఒప్పించాలని. అది నా చేతిలో ఏముందమ్మా? ద్రోణాకిష్టమైతే అలాగే చేద్దాం. అమ్మా, నేను ద్రోణాతో నిన్ను మాట్లాడాను. తనకి పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదని చెప్పాడు.
ఇంకా నేనేం మాట్లాడతానమ్మా? నీ అల్లుడు గారు మీరిద్దరూ కలిసి ద్రోణాన్ని ఒప్పియాలట. అలా జరగదు, ఎన్నటికీ జరగదు. ద్రోణాకిష్టం లేనిది పెళ్లి చేయను. వాడు ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. తన తల్లిని దూరం చేసుకొని వాడికి మనసుకు నచ్చిన అమ్మాయితోటి పెళ్లి జరుగుతుంది. అమ్మమ్మ, ఏం మాట్లాడుతున్నావు? నేను నచ్చలేదా? నీ కూతురు బిడ్డనే కదా, నేను మనవరాలను. నా మంచి కోరుకోవా? నాకు బావంటే చాలా ఇష్టం. కామాక్షి, ఎందుకలా నోటి దురుసుగా మాట్లాడుతున్నావు? నువ్వు నా మనవరాలివే. నీకేది కావాలన్నా చేస్తాను. ద్రోణాకిష్టమైతే నాకు ఏ అభ్యంతరం లేదు. నువ్వు చెప్పినట్టు వింటాడు. చెప్పమ్మమ్మ, నీ చేతిలోనే ఉంది. అప్పుడే అక్కడికొచ్చిన ప్రతాప్ వర్మ, ఏంటి అరుపులు ఇంట్లో? ఇలా అరవాలా? ఏ విషయం ఉన్నా నిదానంగా మాట్లాడుకోరా? వాళ్ళ తాతయ్య రాగానే కామాక్షి కొంచెం కామై వాళ్ళ తాతయ్యని చూస్తుంది. ప్రతాప్ వర్మ కామాక్షిని చూస్తూ, ఏంటమ్మా, ఏం కావాలి నీకు? మీ అమ్మ మీద ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం లే తాతయ్య అని సైలెంట్గా ఉంటుంది. తన భార్య వైపు చూసి, ఏంటి అల్లుడు ఏం చెప్పాడు? కూతురు నీతో ఏమంది? ఎందుకు ఈ కోపాలు, అల్లరి, గొడవ? ఏం లేదండి, ద్రోణాకి కామాక్షికి ఇద్దరికి పెళ్లి చేయాలని అల్లుడు గారి కోరికట. దానికి ఇంత గొడవ చేయాలా? ద్రోణాన్ని అడిగితే సరిపోతుంది. నచ్చితే పెళ్లి చేసేద్దాం. మీనాక్షి చేతులని నలుపుకుంటూ, అడిగాను నాన్న, కానీ ద్రోణాకిష్టం లేదని చెప్పాడు. సరే, తనకిష్టం లేని పెళ్లి ఎందుకు చేస్తాం? కామాక్షికి వేరే సంబంధం చూద్దాం. అదే నేను చెప్తున్నాను నాన్న. కామాక్షి వినట్లేదు. ద్రోణాన్ని పెళ్లి చేసుకుంటారని కూర్చుంది. కామాక్షి వైపు చూస్తూ, ఏంటి కామాక్షి, ద్రోణాకిష్టం లేనిది ఎలా పెళ్లి చేసుకుంటావు? వాడి మనసులో ఎవరైనా ఉన్నారేమో? తాతయ్య, తన మనసులో ఎవరూ లేరు. కానీ నేను బావని చాలా ఇష్టపడ్డాను. ఎలాగైనా నా పెళ్లి చేయండి. బలవంతం పెళ్లి నేను చేయలేనమ్మా. ఒకటి బలవంతం పెళ్లి చేసే ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను. ఆ బాధ నేను చూడలేను. బలవంత పెళ్ళ ఎవరికి చేశారు తాతయ్య? ఇంకెవరికి? మీ అమ్మకి ఇష్టం లేకున్నా మీ నాన్న పెద్ద జమీందారుని తీసుకొచ్చి పెళ్లి చేశాను. నాన్న చేసుకోమని చెప్పింది. బైనా బలవంతంగా చేసేసాను. ఇప్పుడు నా కూతురు మీ నాన్నకి భయపడుతూ బతుకుతుంది. తాతయ్య, మీరు మా నాన్నని అవమానిస్తున్నారు. మా నాన్న ప్రేమగా చూసుకుంటాడు మా అమ్మని. చూసుకుంటాడు. నా ఆస్తిని చూసుకుంటున్నాడు. అయినా ఇప్పుడు ఆ మాటలన్నీ అనవసరం. కామాక్షి, నేను ద్రోణాన్ని అడిగి చూస్తాను. వాడికి ఓకే అంటే ఇద్దరికి పెళ్లి చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కామాక్షికి అర్థమవుతుంది, వీళ్ళు పెళ్లి చేసేటట్లేరు. నేనేదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటుంది. వాళ్ళ అమ్మకి చెప్పేసి బయటికి వెళ్తుంది. ద్రోణ అప్పుడే గదిలో నుంచి బయటకు వస్తాడు. హాల్లో కూర్చొని పేపర్ చూస్తూ ఉంటాడు ద్రోణ. అప్పుడే సింహాచలం వచ్చి ద్రోణ పక్కన కూర్చుంటూ, ద్రోణ, ఏం చేశావు నువ్వు? నేను చెప్పింది ఏమైనా ఆలోచించావా? ద్రోణ సైలెంట్గా ఉంటాడు. మీనాక్షి వచ్చి తన భర్తకి కాఫీ ఇచ్చి ద్రోణ కాఫీ ఇస్తుంది. ద్రోణ వాళ్ళ అత్తయ్య ముఖం చూస్తూ కాఫీ తీసుకుంటాడు. నవ్వుతూ తను వెళ్ళిపోతుంది. సింహాచలం వెంటనే మీనాక్షిని పిలిచి, నువ్వైనా నేను చెప్పిన మాట విన్నావా అన్నాడు. మీనాక్షి తడబడుతూ, అడిగానండి, ద్రోణాన్ని అడిగి చెప్తానన్నారు. అయితే మీ అమ్మని నాన్నని పిలువు, నా ముందే అన్నీ జరిగిపోవాలి. ద్రోణ కాఫీ తాగేసి అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంటే సింహాచలం అల్లుడు అని పిలుస్తాడు. వెనక్కి తిరిగి, ఏంటి మావయ్య అన్నాడు. నీతో మాట్లాడాలి, కూర్చో. మీ నాన్న ఎక్కడ? మీ తాతయ్యని కూడా పిలువు. నాతో ఏం మాట్లాడతారు? నేను చెప్పాను నా నిర్ణయం. అప్పుడే అక్కడికి ప్రతాప్ వర్మ వచ్చి అల్లుడు ఎదురుగా కూర్చుంటూ, ద్రోణ, మీ నాన్నని పిలుచుకోరా అన్నాడు. ద్రోణ వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళి శుక్లాని పిలుచుకుని వస్తాడు. అందరూ చూస్తుంటారు. ప్రతాప్ వర్మ చూస్తూ, ద్రోణ, నీకు కామాక్షిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? తాతయ్య, మామయ్యకి చెప్పాను. అత్త అడిగితే నిన్ననే చెప్పాను నాకు ఇష్టం లేదని. అసలు పెళ్ళే చేసుకోను. నాకు ఎలాంటి ఇంట్రెస్టం లేదు. ముందు నాకు మా అమ్మ ఎలా వెళ్ళిపోయిందో చెప్పండి. ఆ మాటలకి అందరూ షాక్ అయి అలాగే కూర్చుంటారు. సింహాచలం కోపంగా, ఏంటలుడు, నేను ఒకటి అడిగితే నువ్వొకటి మాట్లాడుతున్నావు. మీ అమ్మ గురించి అవసరమా ఇప్పుడు? నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిందే. మావయ్య, మీరు బలవంత పెడుతున్నారు. అది నా మనసు నుండి రావాలి. సింహాచలం ప్రతాప్ వర్మ వైపు చూస్తూ, ఏంటి మావయ్య, మీరేం మాట్లాడరు? నీ మనవరాలు పెళ్లి చేయడం మీకు ఇష్టం లేదా? సింహాచలం, అన్నీ నువ్వు అనుకున్నట్లు జరుగుతాయా? నా కూతుర్ని ప్లాన్ చేసి పెళ్లి చేసుకోవడం అనుకుంటున్నావా? నీ కూతుర్ని ద్రోణంతో పెళ్లి చేయడం? మావయ్య అని గట్టిగా అరుస్తాడు. అరవడం ఆపేయి ముందు. ద్రోణ మనసులో ఏముందో తెలుసుకో. శుక్ల బావని చూస్తూ, ఏంటి బావ అలా అరుస్తున్నావు? పెళ్ళైనప్పటి నుంచి నీదే సామ్రాజ్యమే నడుస్తుంది కదా, ఇంకా సరిపోలేదా? నీ కూతుర్ని నా కొడుకుతో పెళ్లి చేయడం ఏంటి? ఏంటి బావ అలా అంటున్నావు? నా కూతురికి ఏం తక్కువ? తక్కువ ఎక్కువ ఇక్కడ కాదు. ఇక్కడ నా కొడుకు నాకు ముఖ్యం. వాడికి ఇష్టం లేనిది ఏది ఇంట్లో జరగదు. ద్రోణ గట్టిగా శ్వాస తీసుకుని వదిలేస్తూ,
తన నరాల్లో కోపంతో తేలిపోతున్నాయి. ఇక్కడ ఆడవాళ్ళంతా ఒకలాగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆడవాళ్ళంటే నాకు గౌరవం ఇచ్చే మనిషి ద్రోణాలో కొంచెంగా మార్పు వస్తుంది. కామాక్షిని చూస్తేనే అసహ్యం పడుతుంది. తనేదో చేస్తుందని మాత్రం అర్థమవుతుంది. వల్లిని ఎంతో నమ్మాడు. ఎందుకు తనకు చెప్పని రహస్యం ఏంటో అర్థం కావట్లేదు. అమ్మ ఎలా వెళ్ళిపోయిందో తెలియట్లేదు. ఇలా అందరూ ఆడవాళ్ళు ఒకలా ఉన్నారు. శుక్ల ద్రోణాన్ని పిలిచి, నీకేదైనా పనుంటే వెళ్ళిపో, ఇక్కడ నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు. ద్రోణాన్ని ఎలాగైనా కామాక్షిని పెళ్లి చేసుకోమని చెప్పండి అంటాడు. వాడికి ఇష్టం లేనిది ఎలా చెప్తామండి? నువ్వు ప్రతిసారి అలా అంటున్నారు. మీనాక్షి, నాకు ఎదురుగా వచ్చే సమాధానం చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పాను అని కళ్ళతోటి చంపే విధంగా చూస్తూ చెప్తాడు. మీనాక్షి సైలెంట్ అయిపోతుంది. శుక్ల మాత్రం సీరియస్గా, బావా, ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినా అన్నీ ఒప్పుకున్నాను, కానీ నా కొడుకు విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రతాప్ వర్మ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ద్రోణాన్ని చూస్తూ, అల్లుడు, మీ అమ్మ ఒకరితో లేచిపోయింది, ఆ విషయం నీకు తెలుసా అన్నాడు. శుక్ల వెళ్ళిపోతున్న వాడల్లా ఒక్కసారిగా ఆగి ద్రోణాన్ని చూస్తూ ఉంటాడు. శుక్ల కోపంగా వాళ్ళ బావగారి ఎదురుగా వచ్చి కాలర్ పట్టుకుపోతాడు. మీనాక్షి పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నయ్య వదిలే, ఆ మాట అన్నందుకు నేను క్షమాపణ కోరుతున్నాను అంటుంది. మీ ఆయనకి చెప్పు, నా భార్య గురించి ఒక్క మాట మాట్లాడిన ఊరుకోనని. ద్రోణ కోపంగా నరాలన్నీ బిగబెట్టి వాళ్ళ మావయ్యని లాగిపెట్టి కొడతాడు కాలర్ పట్టుకుని. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ గురించి అంత నిజంగా మాట్లాడతావు? అసలు నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావు? నీకేం అవసరం ఉండడానికి? నువ్వు ఏదో చేసావు మా అమ్మని, అంత మాట అంటావా అని కళ్ళతో విపరీతంగా కాళ్ళతోని తంతూ ఉంటాడు. ప్రతాప్ వర్మ ఆపాలని చూసినా ఆపలేకపోతాడు. వాళ్ళందరి మనసులో బాధ. మీనాక్షి పరుగున వచ్చి ద్రోణాన్ని పట్టుకుని, మీ మావయ్యని వదిలేరా నన్ను చూసి అంటుంది. సింహాచలం మీనాక్షిని చంప పగలగొట్టి, ఏం మాట్లాడుతున్నావే? వాడు బాగా నన్ను కొట్టాకొచ్చి అడుగుతున్నావా? నేనన్న దాంట్లో తప్పేముంది? వాడమ్మ ఎవడి పక్కలో పడుకునే కదా, అందుకే వాడితోటి వెళ్ళిపోయింది. మీ అన్నని వదిలేసి ఇంటి పరువుని మంట కలిపి, ఇదిగో వీడు నన్ను కొట్టాడు కదా, ఇంకా అలాంటి దాని గురించి ఇంకా ఎలా మాట్లాడాలి? ఇప్పటి వరకు ఎవరికీ నిజాలు తెలియదు. వాడమ్మ ఏంటో, వాడమ్మ బ్రతికిందేంటో వాడికి తెలియాలి. ద్రోణ ఆవేశంగా అక్కడున్న సామాన్లన్నీ పగలు కొడుతుంటాడు. పిచ్చి పిచ్చిగా అరుస్తూ అక్కడ ఎవరు ఎంత ప్రయత్నించినా ద్రోణ మాత్రం ఆగడం లేదు. నరసింహాన్ని చూస్తూ దగ్గరకొచ్చి గొంతు పట్టి గోడకేసి అదుముతుంటే ప్రతాప్ వర్మ శుక్ల వచ్చి విడిపిస్తూ ఉంటారు. అయినా అతని బలం ముందు ఎవరి బలం పనిచేయదు. పనివాళ్ళు వచ్చి లాగుతూ ఉంటారు. మీనాక్షి ఏడుస్తూ ద్రోణాకాలు పట్టుకుంటుంది. ప్లీజ్, నీ మావయ్యని వదిలే, నా పసుపు కుంకుమలు కాపాడు అంటుంది. ద్రోణ కొంచెంగా శాంతించి అక్కడ కింద పడేస్తాడు. ఆవేశం చల్లారదు, కోపంగా వెళ్ళిపోతాడు. సింహాచలం స్లో తప్పి పడిపోతాడు. శుక్ల ప్రతాప్ వర్మ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పనివాళ్ళు సింహాచలాన్ని తన బెడ్రూమ్లోకి ఎత్తుకెళ్లి పడుకోబెడతారు. డాక్టర్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఒక రోజంతా లేవకుండా పడుకొని ఉంటాడు సింహాచలం. కామాక్షి ఇదంతా చూస్తూ, ఇంకా చాలా చేయి దాటిపోతుంది, అందుకే నా అత్తంటే ఎవరికి ఇష్టం లేనట్టుంది, ఎవరితోనే వెళ్ళిపోయిందా? ఇది చూసిన ద్రోణాన్ని బ్లాక్మెయిల్ చేసుకోవచ్చు అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ద్రోణ పొలాల గట్ల మధ్యలో కూర్చుని బాధగా గుండె మీద చెయ్యి వేసుకుని బాధపడుతూ తన కళ్ళ నీళ్ళు కారుతూనే ఉన్నాయి. లేదు, మా అమ్మ అలాంటి తప్పుడు పని ఎప్పుడూ చేయదు. ఏదో జరిగింది. నేను ఎంతగా ఉంటేనే నా మీద ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా మా అమ్మ మీద ఎన్ని జరుగుంటాయి, నేను అస్సలు నమ్మను అని అనుకుంటూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.